రాజకీయంలో ఒక మంచి ఫైర్ బ్రాండ్ అని ప్రతి ఒక్కరికి తెలుసు. పత్రికల వాళ్ళు ఛానల్స్ వాళ్ళు పెట్టిన అది ముద్దు పేరా లేకపోతే పొగడత కూడినటువంటి పేరు నాకు తెలియదు. కానీ మ్యారేజ్ అయ్యాక చదువుకున్నారు, చదువుకోమన్నారు, చదవలేదు. అంటే ఇప్పుడు మీకు ఏ క్వాలిఫికేషన్ లేదు? లేదు, ఎన్నికల దానిలో రాయమంటారు కదా ఎడ్యుకేషన్ ఏంటని. నేను రాయలేదు. అబద్ధం ఎందుకు రాయాలి? ఏ స్కూల్లో సర్టిఫికేట్ కూడా లేనప్పుడు. ఆడపిల్లలు చదువుకోవద్దు అన్నప్పుడు ఆడపిల్లలు రాజకీయంలోకి రావచ్చా? అట్లా ఎవరు ఎంకరేజ్ చేశారు? నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అమ్మా నాన్న వాళ్ళు వద్దు అనలేదు. ఎందుకు అనలేదంటే ఇటు మీ అమ్మవారి వైపు ఎవరు రాజకీయంలో లేరు? ఉన్నారు. నా తాతగారు 37 సర్పంచ్గా చేశారు. మేనత్త మామగారు ఆయన ఎమ్మెల్యేగా చేశారు, ఫ్రెండ్ పెట్టుకున్నారు. మెల్లమెల్లగా రాజకీయ ఉపన్యాసాలు నాతో చేయించడం మొదలెట్టారు. అది కూడా జయహేంద్ర మూమెంట్లో. అట్లా రాజకీయ ప్రవేశం జరిగింది. అప్పుడు పిలిపించారు ఎన్టీ రామారావు గారు, మీరు మా పార్టీలో చేరాలమ్మా, మీకు సీట్ ఇస్తానని చెప్పారు. రామారావు గారు పిలిచి అట్లాగా నేను ఒక ఎమ్మెల్యేగా అక్కడ గెలిచాను. గెలిచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మొట్టమొదటిసారి అడుగు పెట్టాను. సంపాదించారా మీరు బాగా? రాజకీయాల్లో తప్పటడుగులు ఉంటాయి. మేము ఎన్టీ రామారావు గారు నిలబెట్టి భాస్కర్ గారు అప్పుడు చీలిపోయినప్పుడు ఇటువైపు రావడం జరిగింది. అది చాలా పెద్ద పొరపాటు అన్నమాట. అది కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా ఎవరు చేర్పించారు నన్ను అంటే అమర్నాథ్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, రాజీవ్ గాంధీ గారి సమక్షం తిరుపతిలో. దాని మూలంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయాను. మీ మీద ఎన్నో దాడులు కూడా జరిగాయి కదమ్మా? పొలిటికల్ దాడులే, వ్యక్తిగతంగా ఎప్పుడు కాదు. ఎన్ని దాడులు జరిగాయమ్మా? దరిదాపుగా 4 సార్లు. అక్కడేమో తెలుగుదేశం తరఫున పోటీ చేసి గెలిచాను. ఇక్కడేమో వినుకొండలో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫునే గెలిచాను. గెలిచిన తర్వాత చీఫ్ విప్ చేశారమ్మా, క్యాబినెట్ ర్యాంక్. అప్పుడే మెల్లమెల్లగా ఛానల్స్ వచ్చాయమ్మా. నేను చీఫ్ విప్ ఉన్నప్పుడు 20-30 ఛానల్స్ వస్తే అన్ని ఛానల్స్ వాళ్ళు నన్ను పిలిచేవాళ్ళు. నేను ఒక వక్తగా అప్పుడు పరిచయం అయ్యాను. వాక్చాతుర్యం ఉంది కాబట్టే మీరు ఫైర్ బ్రాండ్ అయ్యారు. మీకు మంచి వాక్చాతుర్యం. అవునమ్మా, రచనలు కూడా సమాజంలో ఏదైనా రుగ్మతలు జరిగినప్పుడు అవి రాయడం అలవాటు అయిందమ్మా. నారాయణ రెడ్డి గారు చూసి ఎన్ని రాస్తున్నావు బుక్స్ అన్నారు. 9 అండి అన్నాను. అయితే నాన్నపనేని నవరత్నాలు అన్నమాట అన్నారు. 8 అయిపోయింది, ఇంకొకటి ఉంది. ఇక ఒకటి ఇంక నా జీవిత చరిత్ర రాసుకుంటా కూర్చున్నా. ఇప్పుడు నమస్తే, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. వెల్కమ్ టు సుమన్ టీవీ మహాలక్ష్మి. ఈరోజు మన ముందరున్న మహాలక్ష్మి అందరికీ సుపరిచితురాలండి. తన పేరు చెప్తే ఎవ్వరికీ తెలియకుండా ఉండరు. తను ఒక మంచి రాజకీయ నాయకురాలు, అదేవిధంగా ఒక మంచి గృహిణి, ఒక మంచి తల్లి, ఒక మంచి రచయిత, ఒక మంచి గాయని. ఎన్ని టాలెంట్ ఉన్నాయి కదా. మొత్తానికి చెప్తే పరిపూర్ణ మహిళ అనొచ్చు. తనే అండి నన్నపనేని రాజకుమారి గారు. సో వారి పర్సనల్ లైఫ్ గురించి వారి మాటల్లో తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్కారం. అమ్మ, మీరు తెనాలి నుంచి ఇక్కడికి మహాలక్ష్మి ప్రోగ్రాం కోసం వచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలమ్మ, సుమన్ టీవీ తరపున. మీరు చిన్నపిల్ల కాబట్టి నాకన్నా నేను కృతజ్ఞతలు అంటాం బాగుందిగా మీ ఛానల్ కృతజ్ఞతలు చెప్పదలుచుకున్నానమ్మా. ఈ మంచి అవకాశం నాకు ఇచ్చారు. ఈ మధ్యకాలంలో నేను టీవీలో మాట్లాడటం లేదని, ఎక్కడా కనిపించట్లేదని అందరూ అడుగుతున్నారు. నేను ఎక్కువగా హైదరాబాద్ రావటం లేదు, రాష్ట్ర విడిపోయాక అక్కడే ఉంటున్నాము. ఈరోజు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మహాలక్ష్మి అనేటువంటి మంచి పేరు పెట్టినటువంటి ఈ ప్రోగ్రాంలో నన్ను మీరు ఇన్వాల్వ్ చేయడం అనేది చాలా సంతోషపడుతున్నాను. థ్యాంక్ యూ అమ్మా. మీరంటే ప్రతి ఒక్కరికి బాగా తెలుసు. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. మీరు చూడడానికి ఏం మారలేదమ్మా. మారానమ్మా. మారానంటే మనిషిని మారలేదు, మనస్తత్వం మారలేదు. కానీ ఏజ్ని బట్టి శారీరకంగా కొంచెం వీక్ అయ్యాను. హెల్త్ కూడా కొంత అంత ఇదివరకట్లా అంత సహకరించటం లేదు. అదనమాట అమ్మా. రాజకీయంలో ఒక మంచి ఫైర్ బ్రాండ్ అని ప్రతి ఒక్కరికి తెలుసు. నన్నపనేని రాజకుమారి అంటేనే ఒక ఫైర్ బ్రాండ్. అలాంటి ఫైర్ బ్రాండ్ గురించి, పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీరు ఎక్కడ పుట్టారమ్మా, మీ ఎడ్యుకేషన్ అంతా ఎలా జరిగింది, రాజకీయంలోకి మీరు ఎలా అడుగు పెట్టారనేది సెకండ్ అది తీసుకుందాం. ఫస్ట్ మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ చదివారు? ఫైర్ బ్రాండ్ అనేది నాకు అది నిక్ నేమ్. అది అన్ని ఛానల్స్ వాళ్ళు మన వాళ్ళు పెట్టిన పేరు. అది పత్రికల వాళ్ళు ఛానల్స్ వాళ్ళు పెట్టిన అది ముద్దు పేరా లేకపోతే పొగడత కూడినటువంటి పేరు నాకు తెలియదు. కానీ అంటారు పైకి ఏమంటారు, సంతోషం వ్యక్తం చెప్పాను, లోపల సంతోషమే కదా. అలా అన్నందుకు అందుకని
థ్యాంక్ యూ మరోసారి మీరు అలాగా సంబోధించినందుకు. ఓకే. నేను పుట్టింది గుంటూరు జిల్లా. ఓకే. గుంటూరు జిల్లాలో ఒక కుగ్రామం సరిపూడి అనేటువంటి ఒక చిన్న గ్రామంలో పుట్టాను నేను. ఎడ్యుకేషన్ ఎంత అమ్మా? ఎడ్యుకేషన్ లేదు నాకు, నన్ను చదివించలేదు మా వాళ్ళు. మేము 4 పిల్లలు నా అన్న వాళ్ళకి, వాళ్ళంతా కూడా పెద్ద భూస్వాములు అప్పట్లో. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆడపిల్లల్ని చదివించకూడదు అని, బయటకు పంపించకూడదు అని, అలాంటి సనాతన సంప్రదాయాలను కుటుంబంలో నేను పుట్టాను. అన్నయ్య వాళ్ళని చుట్టాలు తీసుకెళ్ళి చదివించారు. కొంచెం పెద్ద అయినాక హాస్టల్స్లో యూనివర్సిటీలో పెట్టారు వాళ్ళని. తర్వాత ఇక నన్ను కానీ చెల్లిని కానీ చదివించలేదు. తమ్ముడిని చదివించడానికి పక్క వాళ్ళకి పంపించారు, కానీ ఆయన కొంతవరకే చదివాడు. అంటే మీరు అసలు చదువుకోలేదు? లేదు, ఎలిమెంటరీ స్కూల్లో కూడా చదివించలేదమ్మా. అంటే అక్కడ స్కూల్ లేకపోవడం, పొరుగు ఊళ్ళకు ఆడపిల్లని పంపించకూడదు అనేటువంటి భయాలతోటి కొంత, దాని మూలంగా ఎడ్యుకేషన్ లేకుండా పోయింది నాకు. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ చదివిస్తా అన్నారు. ఆయన ఇంగ్లీష్ ప్రొఫెసర్, ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యారు. అప్పుడు నేను చదువుకోలేదు. మ్యారేజ్ అయ్యాక చదువుకున్నారు? చదువుకోమన్నారు. చదువుకున్నారా? చదవలేదు. చదవలేదు. అంటే ఇప్పుడు మీకు ఏ క్వాలిఫికేషన్ లేదు? లేదు. మామూలుగా ఏంటంటే ఎన్నికల దానిలో రాయమంటారు కదా ఎడ్యుకేషన్ ఏంటని, నేను రాయలేదు. అబద్ధం ఎందుకు రాయాలి? ఏ స్కూల్లో సర్టిఫికేట్ కూడా లేనప్పుడు. అంటే మా తమ్ముళ్ళు మా అన్నయ్య చదివిన పుస్తకాలు మా అమ్మ చదివించింది. దాని మూలంగా కొంచెం తెలుగు భాష ఇవన్నీ వచ్చినాయి. తర్వాత మా నాయనమ్మ ఒక పురాణ గాథలు చెప్పేది, దాని మూలంగా కొంచెం భాష మీద పట్టు వచ్చింది. అంతేగాని ఏ స్కూల్లో కానీ సంతకం పెడతాను, తెలుగులోనే పెడతా. ఏ స్కూల్లో కానీ ఏ కాలేజీలో కానీ నేను చదవలేదు. చాలా మంది చదువుకున్నాను అనుకుంటారు, బహుశా నా స్పీచెస్ నా ఆవేశం అవన్నీ చూసి అనుకుని ఉండొచ్చు. నేను ఏ డిగ్రీ లేదు నాకు. సూపర్ అమ్మా. అంటే ఎంతో మందికి ఇన్స్పిరేషన్ నిజంగా. ఆ కాలంలో అమ్మాయిలు చదవకూడదని ఆపేసిన మీరు ఒక ఫైర్ బ్రాండ్గా ఒక ఊపారు రాజకీయ జీవితంలో. అయితే అమ్మ, మీ రాజకీయ జీవితం చూసుకుంటే 50 ఏండ్లు అనుకుంటా కదా? 50 ఏండ్ల నుంచి మీరు ఈ రాజకీయంలో ఉన్నారు అంటే ఏ వయసులో మీరు రాజకీయంలోకి అడుగు పెట్టారు? నాకు 24, 23 అప్పుడు మొట్టమొదటిసారి జయేంద్ర మూమెంట్ వచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో. అప్పుడు తెనాలో నన్నపనేని వెంకట్రావు గారని మా చిన్నమ్మ గారు రాజకీయాల్లో ఉండేవారు. ఆయన అక్కడ కళాశాల పెట్టారు, విఎస్ఆర్ నెరవేరు కళాశాల, కరస్పాండెంట్గా ఉండేవారు. నన్నపనేని షుగర్స్ అనే ఫ్యాక్టరీని పెట్టారు. తర్వాత ఆయన ఎమ్మెల్యే చేశారు, ఫ్రీడమ్ ఫైటర్గా ఉన్నారు. మా హస్బెండ్కి బాబాయ్ అవుతారు ఆయన. నేనన్నా మా హస్బెండ్ అన్న చాలా ఇష్టంగా ఉండేవారు ఆయన. అప్పుడు ఆయన మెల్లగా నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. మంచి మంచి బుక్స్ ఇచ్చేవారు చదవమని. రామ్ మనోహర్ లోహియా, జయప్రకాష్ నారాయణ, మహాత్మా గాంధీ, ఇలా ఇందిరాగాంధీ, ఇవన్నీ కూడా బుక్స్ ఉంటే అవి చదవమనేవాడు. చదివేదాన్ని. అలాగా నేను తర్వాత పెద్దమ్మ గారు నాయుడుగూడెంలో, మా పెద్దమ్మ గారులో ఎక్కువగా అక్కడ ఉంటుండేదాన్ని. అక్కడ కొంచెం పొలిటికల్ ఫ్యామిలీ, అది కూడా వాళ్ళ ఇంట్లో ఎక్కువ పుస్తకాలు ఉండేవి. అనేక నావల్స్ పుస్తకాలు చదివేదాన్ని. బాగా పుస్తకాలు చదవటం అలవాటైంది. తర్వాత మా ఊర్లో మా బాబాయిలు చదువుకున్నారు. ఎస్సీ కాలేజీ, హిందూ కాలేజీలో. చిన్న ఊరు మాది. మా బాబాయిలు కూడా తక్కువ మంది చదివారు. వాళ్ళు ఈ న్యూస్ పేపర్లు తెప్పించేవాళ్ళు ఆ రోజుల్లో. నాన్నగారు వాళ్ళు కూడా ఒక ఆంధ్ర పత్రిక ఉంది అప్పుడు, ఆంధ్ర జ్యోతి ఉంది, ప్రభ ఉంది. ఛానల్స్ ఏమి లేదు అప్పుడు, రేడియోలే. కాబట్టి ఈ రేడియో పరిజ్ఞానము, ఈ న్యూస్ పేపర్ పరిజ్ఞానం ఉండి డెవలప్ చేసుకున్నా. నాకు ఒక్కటే ఏంటంటే, అప్పట్లో చదువుకోకూడదు అమ్మాయిలు అని చెప్పి మీకు చదివే నేర్పించలేదు. మరి అలాంటిది రాజకీయంలోకి మీరు ఎట్లా అడుగు పెట్టినారు? చదువుకే అక్కడ ఆపేసిన వాళ్ళు రాజకీయం అంటే చాలా ఆలోచిస్తారు. ఒకటి సినిమాల్లో చేరాలన్నా, 2 రాజకీయాల్లో అన్నా. ఆడవాళ్ళు అంటే అప్పట్లో చదవద్దు అన్నారు కాబట్టి మరి మీకు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు మీ ఇంట్లో? ఎవరి ఎంకరేజ్మెంట్ మీ ఇంట్లో? అంటే రాజకీయాల్లో చదువు ఉంటేనే రాజకీయాల్లో అనేది లేదమ్మా అప్పుడు, నాకు తెలిసి అనుకుంటున్నాను నేను. అంటే చదువుకోవద్దు అని చెప్పేసినారు కదా, ఆడపిల్లలు చదువుకోవద్దు అన్నప్పుడు ఆడపిల్లలు రాజకీయంలోకి రావచ్చా అన్నట్లు అట్లా ఎవరు ఎంకరేజ్ చేశారు మిమ్మల్ని? అదృష్టం ఏంటంటే, నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అమ్మా నాన్న వాళ్ళు వద్దు అనలేదు. ఎందుకు అనలేదంటే, నా మ్యారేజ్ చేయాలనుకున్నప్పుడు చాలా మ్యాచెస్ నా చదువు లేదని చెప్పని వెనక్కి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. అంతే కదా, ఏం చదువుకుంది అమ్మాయి అంటారు. పల్లెటూరులో ఏం చదువుకోలేదు, చదువుకున్నాడు ఎలా వస్తాడు?
అందుకని వ్యవసాయ కుటుంబాలు ఇవ్వాలని చూశారు. నేను కాదు, నేను చదువుకున్న అబ్బాయినే చేసుకుంటాను అన్నాను. ఎందుకంటే నాకు ఏదో అంబిషన్ ఉండింది. నేను చదువుకోలేదు కాబట్టి చదువుకున్న అబ్బాయిని చేసుకోవాలి, చదువుకున్న అబ్బాయిని చేసుకుంటే నా పిల్లలు చదువుకుంటారు అని ఆలోచించాను. అంతేగాని నేను రాజకీయాల్లోకి రావాలి కాబట్టి అనేది ఆలోచించలేదు అప్పుడు. రాజకీయంలోకి ఇంట్లో అందరూ ఒప్పుకున్నారు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంటే హస్బెండ్ వాళ్ళు ముందు వద్దన్నారు. హస్బెండ్ వాళ్ళు కూడా మధ్యతరగతి కుటుంబం, చాలా మంది పిల్లలు. మా మామగారు రిటైర్డ్ మున్సిపల్ కమిషనర్, ఆయన చాలా నిజాయితీతో ఉన్నారు. తర్వాత హస్బెండ్ ప్రిన్సిపల్ లెక్చరర్గా ఉన్నారు తెనాలి కాలేజీలో. మా అన్నయ్య కూడా అక్కడ లెక్చరర్గా ఉన్నారు, మాకు బంధువులు వాళ్ళు. అప్పుడు నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళాను, మా అన్నయ్య కొడుకు పుడితే. అలా ముకుందరారు అట్లా చుట్టాలుగానే పరిచయం అయింది. ఇక నన్ను చూసిన యాక్టివిటీ చూసి, పెద్ద కుటుంబం కాబట్టి 8 మంది మా హస్బెండ్ వాళ్ళు, వాళ్ళంతా కూడా మాతో కలిసి ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది అమ్మాయి అని నన్ను ముకుందరారు చేసుకున్నారు. ఒక రకంగా ఇద్దరం కూడా ఇష్టపడ్డాము. పెద్దవాళ్ళు కూడా మా ఇద్దరిని చేయాలనుకున్నారు. జరిగింది పెళ్ళి. అంటే ఒక ఏదైతే రాజకీయ చదువు లేదనే ఆటంకం ఏదైతే ఉందో దాన్ని మా హస్బెండ్ ముకుందరావు గారు పరిగణలో తీసుకోలేదు. ఎందుకంటే చదువు ఉన్నా లేకపోయినా మా కుటుంబంతో కలిసి ఉంటున్నాం. ఆయన కూడా బహుశా నేను రాజకీయాల్లోకి వస్తానని అనుకుని ఉండరు. ఇటు మీ అమ్మవారి వైపు ఎవరు రాజకీయంలో లేరు? ఉన్నారు. నా తాతగారు 30 ఏళ్ళు సర్పంచ్గా చేశారు. మా చిన్నాన్నగారు ఆయన 25 ఏళ్ళు సర్పంచ్గా మండల ప్రెసిడెంట్ కట్ట చేశారు. తర్వాత బంధువులు కొలిపర సూరయ్య గారని మా మేనత్త మామగారు, ఆయన ఎమ్మెల్యేగా చేశారు, ఫ్రెండ్పేటకు ఉన్నారు. మళ్ళీ వేరే చుట్టాలు కూడా చాలా మంది ఎంపీలుగా చేసి ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఎవరి ఆలోచన? మా ఊర్లో కూడా వెనగల సత్యం గారని, మా ఊరు అల్లుడు, అంటే మా తాత గారు అల్లుడు అవుతారు ఆయన కూడా మంత్రిగా చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుండేదాన్ని నేను. చిన్నప్పుడు పల్లెటూళ్ళలో భిక్షం వేస్తారు కదా, మేము వెళ్ళి భిక్షం వేస్తుండేవాళ్ళం. వాళ్ళ మంచినీళ్ళు అడిగితే ఇస్తుండేవాళ్ళం, మజ్జిగ ఇవ్వమంటే పోస్తుండేవాళ్ళం. చాలా గేదెలు ఆవులు ఇంట్లో ఎడ్లు ఎన్ని ఉండేవి కదా, పోస్తుంటే వాళ్ళు అనేవాళ్ళు, రాజకీయాల్లోకి వస్తావమ్మా, నమ్మరు మీరు, లైట్ కార్ ఎక్కుతావమ్మా, చట్టసభలోకి వెళ్తావమ్మా అంటుండేవాళ్ళు. అనుకున్నారా మరి మీరు? నవ్వుకునేదాన్ని. తర్వాత తెనాలు వచ్చాక మా చిన్నమామ గారే మెల్లమెల్లగా రాజకీయ ఉపన్యాసాలు నాతో చేయించడం మొదలెట్టారు. అది కూడా జయేంద్ర మూమెంట్లో. మీ చిన్నాన్నగారు నన్ను ప్రేమ వెంకట్రావు గారు. అట్లా రాజకీయ ప్రవేశం జరిగింది. తర్వాత ఆయన చచ్చిపోయారు హార్ట్ అటాక్తో. చచ్చిపోయిన తర్వాత ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టబోయే ముందు ఒక ఎన్టీ రామారావు గారు యంకుడు విశ్వశాంతి విశ్వేశ్వరరావు గారు ఆయన సినిమా తీశారు, నగ్న సత్యం అని. ఆ సినిమా ఆడలేదు కానీ అవార్డ్స్ వచ్చాయి. అప్పుడు మాకు డాక్టర్ దక్షిణామూర్తి గారిని తెనాలి ఒక మంచి డాక్టర్ గారు ఉన్నారు. ఆయనకి సాహిత్య సభలో ఈ మంచి సినిమాలు క్లాసికల్ ఫిల్మ్ సొసైటీని పెట్టి నన్ను ఆయన వైస్ ప్రెసిడెంట్ చేశారు. ఆయన ప్రెసిడెంట్గా ఉండేవారు. అక్కడ ఆ సినిమాలు మంచి సినిమాలు వేసి చూపించేవాళ్ళం. అలాగా ఆ సినిమాకి అవార్డు వచ్చిందని ఆ సినిమా కోసం అందరిని పిలిచారు. ఆ సినిమాకి మాటలు రాసింది శ్రీశ్రీ గారు. ఆ సినిమాకి నిర్మాత విశ్వశాంతి విశ్వేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు యంకుడు, మేనత్త బిడ్డల వాళ్ళు. మీరు కూడా చూసి ఎన్టీ రామారావు చాలా సినిమా తీశారు ఆయన. జైహింద్ సత్యం గారు, వేడిద నాగేశ్వరరావు గారు, శ్రీశ్రీ గారు వీళ్ళంతా మా ఇంటికి వచ్చారు తెనాలి. నేను తీసుకెళ్ళాను ఇంటికి టీ ఇద్దామని. బాగా మిరపకాయ బజ్జీలు, సేమియా స్వీటు అవి చేసి పెట్టాను. చాలా సీరియస్గా ఉండేవాడు శ్రీశ్రీ గారు. ఆయన కూడా మెచ్చుకున్నారు. తర్వాత ఆయన సిగరెట్లు కాలుస్తున్నారు. అంకుల్ కాల్చకండి, మీరు హెల్త్ పాడవుతుందన్న. అమ్మమ్మో అని చెప్పి భయపడ్డారు తత్మవాళ్ళు. శ్రీశ్రీ గారి కోపం వస్తుందని ఆయన నవ్వేసి అది కింద పడేశారు. అమ్మో ఇక్కడికి రాజ్ కుమార్ గారి దగ్గరకు వచ్చి ఆయన ఇది చేశారు చూడని వాళ్ళంతా అనుకున్నారు అనమాట. నన్ను మెచ్చుకున్నారు అందరూ కూడా. అక్కడ నుంచి వెళ్ళిపోయారమ్మా. వెళ్ళిపోయిన తర్వాత విశ్వశాంతి విశ్వేశ్వరరావు గారు అదే ఫంక్షన్ సినిమా హాల్ దానికి నేషనల్ అవార్డు వచ్చింది నగ్న సత్యానికి. దానికి పింగళి వెంకటరామరెడ్డి హాల్ ఉంది కదా, టాంక్ బండి లోపలికి వెళ్తే అక్కడ ఒక సభ పెట్టారు. ఎన్టీఆర్ గారు దాన్ని పిలిచారు. వాళ్ళు ఎన్టీఆర్ గారే కాదు, జడ్జెస్ వాళ్ళు కూడా ఉన్నారు. చల్లా కొండయ్య గారు, వాళ్ళంతా సి పుల్లయ్య గారు, వీళ్ళంతా కూడా వచ్చారు.
శాంతకుమారి గారు అంతా ఉన్నారు. అక్కడ నాతో స్పీచ్ ఇప్పించారు సినిమాలపైన. ఓకే. నేను ఈ పెద్ద సినిమాలపైన విమర్శగా మాట్లాడాను. చిన్న సినిమాలంటే చాలా మంచి అని మాట్లాడాను. అంటే చిన్న సినిమాల్లో ఒక సందేశం ఉంటుంది, లేకపోతే ఒక ఫ్యామిలీ ఏంటనేది ఉంటుంది, ప్రజా సమస్యలు ఉంటాయి, దానిలో సమాజంలో రుగ్మతలు ఎలా రూపుమాపాలనే సందేశం ఉంటుంది. పెద్ద సినిమాల్లో అదేం ఉండదు. ఒక 10 మంది రౌడీల్ని ఒక హీరో కొట్టడం అతి సహజంగా చూపిస్తారు. ఒక పేద హీరో కాస్ట్లీ షర్ట్ వేసుకుని చూపిస్తారు. ఇవన్నీ బట్టలు ప్రయారిటీ ఇస్తారు, సెట్టింగ్లు ప్రయారిటీ ఇస్తారని కొంచెం విమర్శగానే మాట్లాడాను. ఆడియన్స్ నుంచి బాగా చప్పట్లు కొట్టారు. ఈ సినిమా గురించి మాట్లాడాను. అగ్ని సత్యంలో ఉన్నది ఏంటంటే చాలా తక్కువ బడ్జెట్తో సినిమా తీశారు కాబట్టి ఇది బాగా వచ్చింది అనేది నేను మాట్లాడాను. దానిలో మహిళలకు జరిగే అన్యాయాల గురించి, దాని గురించి. అప్పుడు ఏమవుతా ఎన్టీఆర్ గారు ఎక్కడ రియాక్ట్ అవుతాను భయపడ్డారట అందరూ. ఆయన ఏం అనలేదు. కానీ ఆయన తర్వాత మమ్మల్ని పిలిపించారు ఎన్టీ రామారావు గారు. పార్టీ పెట్టినప్పుడు కొద్ది రోజులకు పార్టీ పెట్టారు ఆయన, కొద్ది నెలలకి. పిలిస్తే హస్బెండ్ నేను ఇద్దరు వెళ్ళాం. మీరు మా పార్టీలో చేరాలమ్మా, మీకు సీట్ ఇస్తానని చెప్పారు. రామారావు గారు పిలిచి సీట్ ఇచ్చారు. సత్తెనపల్లిలో ఇచ్చారు, గుంటూరు జిల్లాలో. అట్లాగా నేను ఒక ఎమ్మెల్యేగా అక్కడ గెలిచాను. గెలిచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మొట్టమొదటిసారి అడుగుపెట్టాను. అంటే దీన్ని బట్టి నా చదువు గురించి ఆయన పట్టించుకోరు. అడిగి ఎట్లా అండి మీరు అడిగినట్టు ఆయన కూడా అమ్మా ఏం చదువుకున్నా, నేను చదువుకోకుండా ఇంత గొప్పగా మాట్లాడుతున్నావా అన్నారు. ఇప్పుడు నేను నన్ను పొగుడుకోవడానికి చెప్పడం లేదు, మీరు అడిగిన దానికి తెలియాలి కదమ్మా అందరికీ. చదువుకోకుండా రాజకీయాలకు ఎలా వచ్చారని మీరు అడిగిన ప్రశ్నకి నేను చెప్తున్నాను. అలాగా వచ్చానమ్మా. అందరూ కొంచెం ఆశ్చర్యపోయే విధంగానే జరిగింది. వచ్చి ఎమ్మెల్యేగా గెలిచాను అక్కడ. గ్రేట్ అమ్మా. అంటే ఇంట్లో చదువుకోనికే పర్మిషన్ ఇవ్వని వాళ్ళు మిమ్మల్ని రాజకీయంలో అడుగు పెట్టి ఎంకరేజ్ చేశారు అంటే మిమ్మల్ని ఒక ఫైర్ బ్రాండ్గా వాళ్ళే పంపించారేమో అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఎన్టీ రామారావు ఏం చేశారంటే ఒక లేఖ రాస్తూ మీ హస్బెండ్ మీరు రండి అని పిలిచారు. అందుకని హస్బెండ్ నేను వెళ్ళాం అనమాట, మా అన్నయ్య ముగ్గురు వెళ్ళాం. పిలిచినప్పుడు హస్బెండ్ పరిచయం చేసి బ్రదర్ మీరు ఎంకరేజ్ చేయాలి అన్నారు. చేశారు. చేసిన తర్వాత నేను అక్కడ గెలవడం జరిగింది. రాజకీయంలోకి వస్తే బాగా డబ్బులు సంపాదిస్తారు. మీరు అలాంటిది 50 ఏళ్ళు మీరు రాజకీయ జీవితంలో ఉన్నారంటే పిచ్చగా డబ్బులు సంపాదించుంటారు కదమ్మా. అంటే రాజకీయాలంటే డబ్బులు సంపాదించడానికే అనేది చాలామంది అనుకున్నారేమో నాకు తెలియదు. ఇప్పుడు కొంతమంది చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. నేనేమనుకున్నానంటే రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయాలి. వాళ్ళు ఓట్లు వేసినందుకు మనం వాళ్ళకి అనుకూలంగా ఉండి వాళ్ళ కష్టసుఖాల్లో మనం పాల్గొవాలి, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి. రాజకీయాలంటే డబ్బు సంపాదించడం కాదనేది నాకు మొట్టమొదటి నుంచి ఉండింది. సంపాదించారా మీరు బాగా? సంపాదించకూడదు అనేది రాజకీయాలంటే సంపాదించడానికే కాదు, సంఘసేవ చేయడానికి అనేది నాకు మొట్టమొదటి నుంచి ఉండింది. సంపాదించాలి అనుకునే వాళ్ళని నేను ఎందుకో నేను ఇష్టపడేదాన్ని కాదు. అక్కడ నేను ఆలోచించాను. అయితే ఇంకోటి ఏంటంటే రాజకీయాల్లో తప్పటడుగులు ఉంటాయి, పొరపాట్లు ఉంటాయి. మేము ఎన్టీ రామారావు గారు నిలబెట్టి భాస్కర్ గారు అప్పుడు చీలిపోయినప్పుడు ఇటువైపు రావడం జరిగింది. అది చాలా పెద్ద పొరపాటు అనమాట. రాకూడదు కదా. ఎన్టీ రామారావు గారు సీట్ ఇచ్చినప్పుడు ఆయన గెలిపించుకున్నప్పుడు మొట్టమొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడు రాకూడదు, కానీ వచ్చాం. ఎందుకంటే రాజకీయ పరిణితి కొంత అంతగా లేదు అనేది అనుకుంటున్నాను నేను. చెప్పే మాట్లాడి అవును అంతే కదా. కొంతమంది మంత్రులు వీళ్ళంతా కూడా ఉంటారు కదా, భాస్కర్ గారు వీళ్ళంతా కూడా ఉండి వద్దు ఎక్కడ మనం విడిపోతున్నాం అన్నప్పుడు పొరపాటు చేసాం. పొరపాటు దెబ్బతిని 7 ఏళ్ళు వెనకబడ్డాను రాజకీయాల్లో. 7 సంవత్సరాలు అంతే కదా. గవర్నమెంట్ దిగిపోయింది, మా అసెంబ్లీ రద్దయింది, మళ్ళీ గవర్నమెంట్ ఎలక్షన్లో పోటీ చేశారు. పోటీ చేసినప్పుడు ఏమైంది, మాకు సీట్ రాలేదు. ఎందుకు రాలేదంటే ఎవరిస్తారు సీటు, వాళ్ళు ఎవరు కదా, పోయింది. మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్, నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యా. అక్కడ సీట్ రాలేదు, రాజశేఖర రెడ్డి గారు సీట్ ఇవ్వలేదు. అంటే ఇక్కడ సీట్ ఇచ్చారు, గెలిచాను, కానీ దెబ్బతిన్నాం. మళ్ళీ ఎలక్షన్లో పోటీ మిస్టేక్ వల్ల మళ్ళీ 7 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీట్ ఇవ్వలేదు, మళ్ళీ అయితే కష్టపడి పని చేయటం వల్ల నేను సీట్ రాకపోయినా అలగకుండా సీట్ రాలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వెనక్కి వెళ్ళిపోతున్నాను. అది కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా ఎవరు చేర్పించారు నన్ను అంటే రాజీవ్ గాంధీ గారి దగ్గర అమర్నాథ్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి మన ముఖ్యమంత్రి చేశారు, వాళ్ళ నాన్నగారు మంత్రిగా ఉండేవారు, మా చిన్నమ్మ గారి స్నేహితుడు ఆయన ఎన్ జనార్దన్ రెడ్డి గారు చేర్పించారు రాజీవ్ గాంధీ గారి సమక్షం తిరుపతిలో. అప్పుడు నేను బోర్డు మెంబర్గా ఉన్నా. నా ఎమ్మెల్యే పోయింది కానీ బోర్డు మెంబర్ పోలేదు. అప్పుడు
దాని మూలంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయాను. ఓకే. జాయిన్ అయిపోయి బాగా కష్టపడి రాష్ట్రమంతా బాగా తిరిగాను. రాష్ట్రమంతా నా ఉపన్యాసాలతో మొత్తానికి ఒక ఉపన్యాసకురాలుగా పరిచయం చేయబడ్డాను. అయితే వాళ్ళు బాధపడ్డారు, కాంగ్రెస్ వాళ్ళు, ఇంక సీట్ ఇవ్వలేదు పాపం, అయినా కూడా కష్టపడి పనిచేసింది అని. దాన్ని బట్టి లాయల్గా ఉంటాను. ఎందుకు లాయల్గా ఉండాల్సి వచ్చింది? అక్కడ లాయల్గా ఉండకుండా పొరపాటు చేశాం కాబట్టి, అంతే కదా. అంతే. మరి ఇక్కడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లాయల్గా ఉండాలి అని నేను నిర్ణయించుకుని గట్టిగా పనిచేయటం వల్ల ఇంకో ఎలక్షన్లో తప్పకుండా సీట్ ఇస్తామంటమే కాకుండా నన్ను చాలా కమిటీల్లో, కేంద్ర కమిటీల్లో వేశారు. రాజీవ్ గాంధీ గారు, అంజయ్ గారు అక్కడ కేంద్ర మంత్రిగా ఉండి ఆల్ ఇండియా లేబర్ అడ్వైజరీ బోర్డు మెంబర్గా, తర్వాత కర్ణాటక నుంచి కేంద్ర మంత్రి ఉండేవారు బసవరాజు గారని, ఆమె నన్ను మహిళా శిశు సంక్షేమ శాఖలో అడ్వైజరీ బోర్డు మెంబర్గా, ఇలా చాలా టెలిఫోన్ అడ్వైజరీ బోర్డు మెంబర్గా, రైల్వే అడ్వైజరీ బోర్డు మెంబర్గా చాలా కమిటీల్లో వేశారు వాళ్ళు, ఢిల్లీ వాళ్ళు. ఢిల్లీ పెద్ద వెళ్ళేదాన్ని కాదు, ఎందుకంటే నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం. హిందీ అయితే నాకు రాదు, ఇంగ్లీష్ అయితే ఫాలో అవుతాను, అర్థం చేసుకుంటాను, కానీ రాదు. దాంతో అయినా కూడా నేను పదవులన్నీ చేశా. దానిలో కూడా మంచి పేరు వచ్చింది. అప్పుడు ఒక రాజకీయ నాయకురాలుగా నేను అందరికీ ఆంధ్రదేశంలో, ఉమ్మడి రాష్ట్రంలో గుర్తింపబడ్డా. దాని మూలంగా 89లో పిలిచి నాకు సీట్ ఇచ్చారు. ఎక్కడ ఇచ్చారు? సతనపల్లి ఎన్టీ రామారావు గారు ఇచ్చినా, నా తెనాలి మా ఊరు, మా హస్బెండ్ అక్కడ ఉన్నారు, నా ఫ్యామిలీ అక్కడ ఉంది, అక్కడ సీట్ రాలేదు. సతనపల్లిలో ఇచ్చారు తీసుకువెళ్ళి. అంటే గుంటూరు జిల్లాలో ఎక్కడో 4-5 కాన్స్టిట్యున్సీలు దాటి వెళ్ళాలి మా ఊరికి, చిన్నపిల్లలు అయినా కూడా వెళ్ళి అక్కడ పోటీ చేశాను. మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ ఇచ్చారు? వినుకొండ ఇచ్చారు. 9 కాన్స్టిట్యున్సీలు దాటి, మధ్యలో ప్రకాశం జిల్లా కూడా వస్తుంది, అది కూడా దాటి వెళ్ళాలి. అంత దూరం ఎందుకు అన్నారు హస్బెండ్ వాళ్ళు ఇంట్లో కూడా. తప్పదు మరి, ఇచ్చారు కదా పోటీ చేద్దామన్నా. అంటే అక్కడేమో తెలుగుదేశం తరఫున పోటీ చేసి గెలిచాను సతనపల్లిలో, నా కాన్స్టిట్యున్సీ కాకపోయినా. ఇక్కడేమో వినుకొండలో కూడా కాంగ్రెస్ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫునే గెలిచాను. గెలిచిన తర్వాత చీఫ్ విప్ చేశారమ్మ, క్యాబినెట్ ర్యాంక్. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి, జనార్దన్ రెడ్డి గారు విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ముందు చెన్నారెడ్డి గారు, తర్వాత జనార్దన్ రెడ్డి గారు, తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు. ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా చాలా బాగా చూశారు, చాలా బాగా గౌరవించారు. నేను అట్లానే లాయల్గా ఉన్నా. ఎంతమంది ముఖ్యమంత్రులు మారినప్పుడు పదవులు పోతాయమ్మా, బహుశా మీకు కూడా తెలుసుంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది ముఖ్యమంత్రులు మారుస్తారు వాళ్ళకే తెలియదు, పదవులు ఉంటాయో లేదో తెలియదు. కానీ నా పదవి మాత్రం అలానే ఉండిపోయింది. 5 ఏళ్ళు నేను చీఫ్ విప్గా ఉన్నాను క్యాబినెట్ ర్యాంకులో. ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా గౌరవించేవారు, మంత్రులు గౌరవించేవారు. తర్వాత ప్రజల్లో కూడా ఒక మంచి పేరు వచ్చింది. ఎవరైనా వెళ్తే పలకరిస్తారు, పనిచేస్తారు, అసెంబ్లీలో కూడా పోరాటం చేస్తారు అని చెప్పారు. అప్పుడే మెల్లమెల్లగా ఛానల్స్ వచ్చాయమ్మా నేను చీఫ్ విప్ ఉన్నప్పుడు. అంటే 89 నుంచి 94 వరకు ఈ 5 ఏళ్లలో ఇంకా నేను మాట్లాడని ఛానల్ అంటూ లేదు, మాట్లాడకుండా ఉన్న ఛానల్ అంటూ లేదు. అర్ధరాత్రి పూట వారధి ప్రోగ్రాం దగ్గర నుంచి అన్ని ఛానల్స్ అన్నమాట. మా ఒక ఛానల్ ఆ ఛానల్ అని కాదు, అన్ని ఛానల్స్ దరిదాపుగా మొత్తం. మొట్టమొదట్లో దూరదర్శన్, లేకపోతే జెమినీ టీవీ, ఇలాంటి కొన్ని వచ్చినాయి. తర్వాత ఈటీవై వచ్చినాయి. తర్వాత వచ్చిన ఛానల్స్ అన్నీ కూడా 20-30 ఛానల్స్ వస్తే అన్ని ఛానల్స్ వాళ్ళు నన్ను పిలిచేవాళ్ళు. నేను ఒక వక్తగా అప్పుడు పరిచయం అయ్యాను. మీరన్నట్టు ఇందాక ఫైర్ బ్రాండ్ అన్నారే, ఈ ఫైర్ బ్రాండ్ పాడు అదంతా ఏమో తెలియదు, కానీ అది అందరూ అంటారు అట్లా అని. గట్టిగానే మాట్లాడేదాన్ని, మామూలుగానే చాలా నాకు ఎంకరేజింగ్ ఉండేది. మీడియా మాత్రం నాకు చాలా ఎంకరేజ్ చేసిందమ్మా, మీడియా, ప్రెస్ మీడియా కూడా. అమ్మ, మీరు ఉమ్మడిగా రాష్ట్రం ఉన్నప్పుడు మీరు పదవిలో ఉన్నారు, రాష్ట్రం విడిపోయాక కూడా మీరు పదవిలో ఉండినారు. తర్వాత ఎందుకమ్మా మీరు సడన్ గా ఎందుకు స్టాప్ చేశారు? రాజకీయాలు వద్దనుకోలేదు, స్టాప్ చేయలేదు. మరి ఇప్పుడు పోయినసారి గవర్నమెంట్ 5 ఏళ్ళు వాళ్ళ గవర్నమెంట్ ఉండింది. ఆ గవర్నమెంట్లో కూడా నేను కమిషన్ చైర్మన్గా కంటిన్యూ ఉండొచ్చు. మహిళా కమిషన్ చైర్మన్గా చంద్రబాబు నాయుడు గారు నన్ను వేశారు. వేసినప్పుడు మంచి పేరు వచ్చింది. ఒక 3 సంవత్సరాల 10 నెలలు ఇంత చేశాక, దగ్గర 4 సంవత్సరాలు చేశాక ఆ గవర్నమెంట్ వచ్చింది. ఇంకా ఆ గవర్నమెంట్లో చేయకూడదు అనుకున్నాను. ఎందుకంటే వాళ్ళ ప్రెషరు, వాళ్ళ ఒత్తిడి, వాళ్ళ మాట్లాడే భాష, తర్వాత టీవీలో వాళ్ళు ఇంటర్వ్యూలు ఇవ్వటం, ఇంకా వీళ్ళు రిజైన్ చేయలేదు ఏంటంటాం, నాకంతా కొంచెం అసహ్యం అనిపించింది. అది కాన్స్టిట్యూషనల్ బాడీ అమ్మా, రిజైన్ చేయక్కర్లేదు, నేను కంటిన్యూ కావచ్చు ఆ గవర్నమెంట్లో కూడా, కావచ్చు ఆ గవర్నమెంట్లో కూడా. అయితే నేనే వాళ్ళ దగ్గర చేయదలుచుకోలేదు.
మనం వద్దు అనుకున్నాను. ఇక వాళ్ళ పెట్టే హెరాస్మెంట్ కూడా మనం భరించలేము, ఒక సరైన రాజకీయం కాదు వాళ్ళది అని చెప్పని అనిపించింది. వెంటనే నేను రిజైన్ చేశానమ్మా. నిజంగా అమ్మ, రాజకీయంలో కానీ మామూలుగా ఒక మగాడు ఉండి చేయడం వేరు. అప్పట్లో మీరు చిన్న వయసులో, అతి చిన్న వయసులో రాజకీయంలోకి వచ్చి ఎన్నో ఎన్నో ఒడిదుడుకులు చూసింటారు. దట్టు మీరు చాలా నిరాడంబరంగా కనిపిస్తారు. దీని గురించి నేను మిమ్మల్ని ఒక్కసారి అడుగుతాను. అయితే చాలా సహనం ఉండాలి. మరి ఆడవాళ్ళకు మరీ సహనం ఎక్కువ అని అంటారు. మీ మీద ఎన్నో దాడులు కూడా జరిగాయి కదమ్మా. దాడులు అంటే మా పొలిటికల్ దాడులే, వ్యక్తిగతంగా ఎప్పుడు కాదు. అదే పొలిటికల్ గానే. ఎన్ని దాడులు జరిగాయి? అంటే దరిదాపుగా 4 సార్లు. నాకు ఎట్లా గుర్తుంటే ఎన్టీ రామారావు గారు దిగిపోయినప్పుడు అప్పట్లో భాస్కర్ గారు గొడవల్లో కొంచెం దాడులు లాంటివి చేశాక తర్వాత మళ్ళీ నేను ధైర్యంగా నిలబడ్డాను. అది చేయటంలో వాళ్ళకి అప్పుడు తప్పేం అనిపించకపోవచ్చు, కానీ తప్పో కాదో నాకు తెలియదు. కానీ మేము చేసిన పొరపాటు అనే ఉద్దేశంతో నేను కొంచెం అంత తగ్గి ఉన్నాను. కానీ నేను నిలబడాలి రాజకీయాల్లో, ఎలా ఏంటన్నప్పుడు బాగా ధైర్యంగా ఎదుర్కొన్నాను. ఎక్కడా కూడా తగ్గలేదు. ధైర్యంగా ఎదుర్కొనే కాంగ్రెస్లోకి వచ్చి నేను మళ్ళీ చీఫ్ విప్ని కాగలిగి మళ్ళీ నిలదొక్కున్నాను రాజకీయాల్లో. అట్లా తర్వాత ఇంకోసారి ఏంటంటే ఇంటి మీద కాదు, ఇందాక మీరు అడిగారు కదా, ఇంటి మీద కూడా వచ్చాను. కాంగ్రెస్లో మహిళా ప్రెసిడెంట్ ఇంటి మీదకు వచ్చేసి ఆవిడ తీసుకొచ్చి అందరినీ ఇంటి మీద చాలా గందరగోళం చేశారనమాట. అది నాకు సానుభూతిగా వచ్చింది, చాలా మంది ఖండించారు. కాబట్టి ఇంకా నేను దాని గురించి కేసులు పెట్టాలి ఇవన్నీ ఎందుకు తోటి మహిళల మీద అని చెప్పి నేను ఇక ఏం ప్రొసీడ్ అవ్వలేదు, ముందుకు పోలేదు, ఊర్చుకున్నాను నేను. తర్వాత మళ్ళీ ఇంకోసారి ప్రకాశం జిల్లాలో, అది కూడా కారణం లేకుండా, నేను అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నా, క్యాబినెట్ ర్యాంకులో ఉన్నా చీఫ్ విప్గా. అప్పుడు కారంచేడులో మళ్ళీ దాడి, ఒక సర్పంచ్ని వాళ్ళు కిడ్నాప్ చేస్తే ఇది అన్యాయం అని చెప్పి అడగడానికి వెళ్తే నేను గట్టిగా మాట్లాడానని అక్కడ మళ్ళీ దాడి జరిగింది. మళ్ళీ దాని నుంచి తట్టుకోగలిగాం. తర్వాత ఒంగోలు కోర్టు చుట్టూ తిరిగాం, కోర్టులో కొట్టేశారు కేసు. తనకి ఏదనగా ఒక 4-5 సార్లు. కానీ నేను ధైర్యంగానే ఎదుర్కొన్నాను. దాని గురించి ఎప్పుడు కుంగిపోవడం జరగలేదు. కాబట్టి ఇంట్లో కొంచెం బాధపడేవారు, రాజకీయాల్లోకి వచ్చి ఎందుకు ఇవన్నీ పెద్ద తలనొప్పులు, ఇది వాళ్ళు ఏంటి వాళ్ళు ఏంటని. నేను మాత్రం లెక్క చేసేదాన్ని కాదమ్మా. తర్వాత రాజకీయాల్లో ఉండి మనం నిరాడంబరంగా ఉండాలని అనుకున్నాం తప్ప, మీరన్నారు ఇందాక నిరాడంబరం సంపాదించాలి అని అనుకోలేదు. ఎందుకంటే ఇప్పటికీ మా ఇద్దరం అదే అనుకుంటాం. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు రాజకీయాల్లో యాక్టివ్గా ఎందుకు లేరు అని. పిలిస్తే వాళ్ళు ఏదైనా చేస్తానంటే ఇప్పటికీ నేను సిద్ధంగా ఉన్నా. ఇప్పటికీ టచ్లో ఉన్నాను. ఆఫీస్కి వెళ్తాను, బాబు గారు పిలుస్తారు, చాలా గౌరవిస్తారు. బాబు గారి కుటుంబం కూడా నన్ను ఎంతో గౌరవిస్తారు. ఒక పెద్ద ముత్తైదుగా, మీరు మహాలక్ష్మి అన్నారు కదా, ఒక పెద్ద ముత్తైదుగా మేడం గారు కూడా ఈ మధ్య యాగాలు అవి చేసినప్పుడు కూడా వెళ్తే మా హస్బెండ్కి నాకు పసుపు కుంకాలు బట్టలు పెట్టి గౌరవించారు. హస్బెండ్ అంటే కూడా చంద్రబాబు నాయుడు గారు బాగా మాట్లాడతారు, పలకరిస్తారు. వెళ్తానే ఉంటాను, మా పెద్ద పెద్ద మీటింగ్లకు వెళ్తుంటాను. ప్రత్యేక ఆహ్వానితురాలు సీనియర్ నాయకురాలుగా పిలుస్తుంటారు, వెళ్తూనే ఉంటాను. కాకపోతే ఇదివరకులాగా ఫైట్ చేసే పరిస్థితి కాదు, ఇదివరకులాగా ఛానల్లో ఎక్కువగా మాట్లాడే పరిస్థితి కాదు. ఇప్పటికైనా ఛానల్ పిలిస్తే ఖచ్చితంగా మాట్లాడతాను. నేను కూడా యాక్టివ్గా ఉందాం అనుకుంటున్నాను. కొంచెం హెల్త్ ఒకటి సహకరించక, అంతేగాని రాజకీయాలకు దూరంగా లేను. కానీ చాలా సింపుల్గా ఉంటారమ్మా. ఎంత అంటే మీ చీర కానీ, మీ కట్టు, బొట్టు, గాజులు, మట్టి గాజులు వేసుకొని నిజంగా మహాలక్ష్మిలాగా ఉంటారు. థ్యాంక్ యూ అమ్మా, కృతజ్ఞతలు. నిజంగా మహాలక్ష్మి. ఎందుకంటే ఆడవాళ్ళం మనం ఏంటంటే ఒక పద్ధతిగా ఉండాలనేది చిన్నప్పటి నుంచి పెట్టుకున్నాను. కుటుంబ సభ్యులు కూడా అట్లాగే ఉంటారు, అందరూ పిల్లలు కూడా అంతే. మా కోడలు వాళ్ళు కూడా అమెరికాలో ఉన్నా కూడా వాళ్ళు కూడా ఇప్పటికీ పెద్ద జడ, అక్కడ ఏదైనా కన్వీనియంట్ కోసం వేసుకుంటారో తెలియదు, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మేము వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కూడా చిరాసారితో చాలా ఇదిగా ఉంటారు. నా వరకు నేను ఒక రైతు కుటుంబం, తర్వాత ఒక సామాన్య కుటుంబం, తర్వాత ఒక రాజకీయ నాయకులను కావచ్చు. ఏది శాశ్వతం కాదు కదా, పదవి శాశ్వతం కాదు, పరపతి శాశ్వతం. తర్వాత ఆడంబర జీవితం అనేది శాశ్వతం కాదు, నిరాడంబరం అనేది శాశ్వతం. తర్వాత నేను పెట్టుకోకూడదు, నన్ను ఎవరిష్టం పడదు, అందరూ నగలు పెట్టుకోవచ్చు, చేయొచ్చు. ఒక గుణపాఠం కూడా ఉంటుంది మన జీవితంలో, కొన్ని అనుభవాలు ఉంటాయి. ఎందుకంటే ప్రజలు గమనిస్తుంటారు, అన్నీ కూడా చూస్తుంటారమ్మా. ఉంది. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తాను అది. మా నన్నపనేని వెంకట్రావు గారు ఉన్నప్పుడు మేము మహిళా మండలిలో పనిచేసేవాళ్ళం.
అప్పుడు కావలి వెళ్ళాం మేము. ఆ కావలి సభలో బాటం శ్రీరామూర్తి గారిని ఒక మంత్రి ఉండేవారు, ఆయన పిలిచారు అక్కడ కాలేజీకి వార్షికోత్సవాన్ని. ఇది చాలా అవసరం వినాలి మహిళలందరూ. అక్కడ ఆ మీటింగ్లో కొండా పార్వతీదేవి గారు, నేను, తర్వాత హేమలత లావణం గారమ్మ, వినుంటారు పేరు. మన హేమలత లావణం గారు అంటే మన జాషువా గారు కూతురు. ఆమె కూడా వచ్చారు. ఆమె పోగులు పెట్టుకోరు, ఏమి వేసుకోరు, చేతులు కూడా ఏమి వేసుకోరు, కదర్ చీర కట్టుకుంటారు అంతే. కొండా పార్వతీదేవి గారు, నేను ఇప్పుడు ఎన్ని మట్టి గాలు వేసుకున్నా ఆయన బంగారు గాలు వేసుకుంటారు. మేము కూడా బంగారు గాలు ఉన్నాయి. వాణిశ్రీ పోగులు ప్యాషను, అప్పట్లో వాణిశ్రీ సినిమాల్లో పెద్ద పెద్ద పోగులు లాకెట్లు అవి పెట్టుకుని వెళ్ళాం అందరం. రణాలు ఏం పెట్టుకోలేదు అంతే. మీటింగ్లో మాట్లాడుతున్నాం ఒక్కొక్కరు. అందులో మాట్లాడుతున్నప్పుడు ఒక అమ్మాయి లేచి, మీరు ఆచరించి మాట్లాడండి, ఏదైనా మీరు పట్టు చీరలు కట్టుకొచ్చారు, బంగారు నగలు పెట్టుకొచ్చారు, పేదవాళ్ళని పైకి తీసుకురావాలి, మహిళలకు న్యాయం చేయాలంటారు, మీరే న్యాయం చేస్తారండి, కారులో వచ్చారు. ఆమె చూడండి హేమలత లావణం గారు ఎంత సింపుల్గా ఉన్నారు, అట్లా ఉండండి, మహాత్మా గాంధీ ఎంత సింపుల్గా ఉన్నాడు, అలా ఉండాలి రాజకీయ నాయకులు అంటే. నా అమ్మాయి ఉపన్యాసం వచ్చింది. ఇంకా ఇంటికి వచ్చి బంగారు గాలు పెట్టుకోకూడదు తీసేసారా అప్పటి నుంచి. అంతే కదా, మనం ఏదన్నా ఒకటి చెప్పేటప్పుడు మనం దాన్ని ఆచరించి చెప్తే ఎవరికైనా ఉంటది, లేదంటే వీళ్ళే చేయలేదు వీళ్ళు చెప్తున్నారన్న ఫీల్. గమ్మత్ ఏంటంటే ఇప్పుడు బంగారు గాలు పెట్టుకున్నాడని ఎవరో పొగడకుండా, ఇప్పుడు నన్ను మట్టిగాలు పెట్టుకున్నాను కాబట్టి నన్ను మీ దగ్గర నుంచి అంతకుముందు వాళ్ళు కానీ అందరూ కూడా ఇదొక రాజకుమారి అంటే ఇదొక సింబల్గా తీసుకున్నారు. కరెక్ట్. అందుకోసం అమ్మా మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే చాలా సహనం ఉండాలి ఈ రాజకీయ జీవితంలో. ఇటు రాజకీయ జీవితాన్ని, ఇటు మంచి గృహిణి అంటే ఒక మంచి తల్లిగా మీరు చాలా పాత్రలు పోషించారు. బాగా చేపల పులుసు బాగా వండుతారు నన్నపనేని గారు అని విన్నాను. ఈ చేపల పులుసు వదిలిపెట్టదు, ఇది చాలా బాగా వండుతారట. టీవీ నైన్ వాళ్ళు దగ్గర నుంచి అందరూ మీరు అందరూ కూడా నోటెడ్ నన్నపనేని గారు అంటే చేపల పులుసు బాగా వండుతారు అని. పెద్దవాళ్ళ దగ్గర చదువుకోలేదు కాబట్టి ఇంటి దగ్గర ఉన్నాం కాబట్టి పెద్దవాళ్ళు చేస్తున్నప్పుడు చూసి నేర్చుకున్నాం. కొన్ని రకాల వంటకాలు మనం చేయడం కొన్నిట్లో ప్రాధాన్యత ఉంటుంది. అట్లాగా ఒక స్పెషల్గా ఉంటుందమ్మా. అంత టైం ఉంటుందమ్మా మీకు? ఇప్పుడు కొడతానమ్మా. ఇప్పుడు కూడా ఓపికల పైన అమ్మాయిలు ఉన్నా కూడా ఇంట్లో చేసేవాళ్ళు, నేను నాన్ వెజ్ వరకు నేను చేస్తుంటాను. పచ్చళ్ళు అవన్నీ కూడా వంటలు అంటే పెద్దవాళ్ళు బాగా చేసేవాళ్ళు, నేను కూడా అట్లా చేస్తుంటాను. అదనమాట. అన్నిటికి మించి చూస్తే మంచి రచయిత మీరు, చాలా నవలలు కూడా రాశారు కదమ్మా? అవునమ్మా. చిన్నప్పటి నుంచి కవితలు రాయటం అలవాటు ఉందమ్మా, అట్లా వ్యాసాలు రాయటం అలవాటు ఉంది. ఆల్ ఇండియా రేడియోలో నేను స్పీచెస్ ఇచ్చేదాన్ని. మొట్టమొదట వాడు నేను రాసిస్తే వాడు చదవమనేవాళ్ళు. రేడియోలో చదువుతుంది కనిపించాను కదా, రేడియోలో బయట వింటుండే, బాగా పేరు వచ్చింది. తర్వాత హైదరాబాద్ రేడియో స్టేషన్కి, అంటే ముందు విజయవాడ స్టేషన్, హైదరాబాద్కి వచ్చాక హైదరాబాద్ స్టేషను, దాదాపు 100లోనే వ్యాసాలు ఉన్నాయి. అన్ని సమస్యల మీద మాట్లాడేదాన్ని. తర్వాత రికార్డింగ్ లేదమ్మా, డైరెక్ట్గా మాట్లాడేటువంటి టీవీ, నేను మాట్లాడుతుంటే రేడియోలో వినిపిస్తూ ఉండేది. ఆ తర్వాత ఛానల్స్లో కూడా ఇక రాజ్కుమార్ అంటే అనగ్రహంగా మాట్లాడుతుంది అనుకునేవాళ్ళు. గట్టిగా మాట్లాడేదాన్ని, గట్టిగా పోట్లాడేదాన్ని. దాని మూలంగా మంచి వాక్చాతుర్యం ఉంది కాబట్టే మీరు ఫైర్ బ్రాండ్ అయ్యారు. మీ వరం ఏంటి అంటే గాడ్ గిఫ్ట్, మీకు మంచి వాక్చాతుర్యం ఇవ్వడం. అవునమ్మా. రచనలు కూడా సమాజంలో ఏదైనా రుగ్మతలు జరిగినప్పుడు అవి రాయడం అలవాటు అయిందమ్మా. మా హస్బెండ్ కూడా రాస్తారు. చాలామంది నేనంటే పడకో, లేకపోతే అసూయో, లేకపోతే ఎగతాడో, లేకపోతే నేను స్నేహపూర్వకంగానో, మీ హస్బెండ్ పెద్ద ప్రిన్సిపల్ కదా, లెక్చరర్ కదా, నువ్వే రాస్తావా, నిజంగా ఆయన రాస్తాడని కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. అయ్యో బాబు, నేను అప్పటికప్పుడు మాట్లాడి కొన్ని స్టేజీల మీద కూడా ఆస్కవిత్వం లాగా అప్పుడు చెప్తున్నప్పుడు అనుకున్నారు చాలామంది, రాస్తుంది బాగానే అని చెప్పినని. అట్లా నారాయణ రెడ్డి గారు చూసి ఎందుకు రాయకూడదు, పుస్తకాలు వేయొచ్చు కదా అంటే అప్పుడు బుక్స్ వేసి ఆయన చూపిస్తే ఆయనే ఆ పేరు పెట్టారు. ఎన్ని రాస్తున్నావు బుక్స్ అన్నారు. 9 అండి అన్నాను. అయితే నన్నపనేని నవరత్నాలు అన్నమాట అన్నారు. 8 అయిపోయింది, ఇంకొకటి ఉంది. ఇక ఒకటి ఇంక నా జీవిత చరిత్ర రాసుకుంటా కూర్చున్నా. ఇప్పుడు రాసుకోవాలా? ఇప్పుడు రాస్తున్నానమ్మా. రాస్తున్నారు మీ జీవిత చరిత్ర? ఇప్పుడు నాళ్ళ మొదలుపెట్టా. అందరూ మీలాంటి వాళ్ళందరూ రాయొచ్చు కదా అంటుంటే ఎక్కువగా ఇది రాయడానికి నాకు చెప్పిన వాళ్ళు బండారు శ్రీనివాసరావు గారు జర్నలిస్టు, జ్వాలా నరసింహరావు గారు జర్నలిస్టు, విక్రమ్ గారమ్మ. వీళ్ళు ముగ్గురు బాగా నన్ను ఎప్పటి నుంచో అడుగుతున్నారు, మేడం మీరు రాయండి, మేము కూడా మీకు కావాలంటే హెల్ప్ చేస్తామని. అలాగా మొదలుపెట్టాను. ఆలోచన తీసుకొచ్చినందుకు వాళ్ళకి ఎప్పటికీ థ్యాంక్ చెప్తా. రాస్తున్నాను. దీనిలో అనుభవాలు ఇవన్నీ కూడా రాద్దామని. చాలా ఉంటాయి. గాయని కూడా మీలో ఉంది, చాలా బాగా పాటలు పాడతారు అని. అమ్మ సంగీతం నేర్పించింది కానీ
పెద్దగా నేర్చుకోలేదు అది కూడా నేను. ఉమ్, ఆమె అమ్మకి హిందీ వచ్చు, సంగీతం వచ్చు. ఆమె హిందీ నేర్పినా నేర్చుకోలేదు నేను. తర్వాత మా అబ్బాయి అనుకోకుండా సింగర్ అయ్యాడు. వాడు అమెరికాలో ఉంటారు వాళ్ళు. తను పాడతాడు బాగా. అబ్బాయి ఇద్దరు కూడా బొమ్మలు బాగా వేస్తారు. వాళ్ళిద్దరు కూడా బొమ్మలు వేస్తారు. నేను చిన్నప్పుడు వేసేదాన్ని, ఇప్పుడు లేదు. ఈ బుక్స్ మాత్రం నన్నపనేని రత్నాలు మంచి పేరు వచ్చింది నాకు. అమ్మ రాజకీయంలో ఇప్పుడు మీరేనా? ఆల్రెడీ మీ అమ్మాయి కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి తను కంటిన్యూ చేస్తున్నారా? లేదు, మలుడమ్మాయి కాంగ్రెస్ ఏమంటారు ఇది జగన్ పార్టీలో ఉన్నారు అప్పుడు అంటే ఒక 10 ఏళ్ల క్రితం. తను మా అల్లుడు వాళ్ళు రెడ్డిస్ అనమాట, వాళ్ళు చుట్టాలన్నమాట. వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో వాళ్ళ స్నేహాలు అయ్యి ఉండి, రాజశేఖర రెడ్డి గారితో బంధుత్వం ఏదో ఉండి, చిత్తూరు వాళ్ళది. మన ఐపీఎస్ అనంతసేన రెడ్డి గారు వీళ్ళంతా బంధువులు అనమాట, విజయభాస్కర్ రెడ్డి గారు వీళ్ళు కూడా. వాళ్ళ ద్వారా ఇక మ్యాచ్ పిల్లలు అబ్బాయిలు కావాలన్నారంటే అమ్మాయి ఇచ్చేసాం. ఇచ్చేసిన తర్వాత ఆమె డాక్టర్, చిల్డ్రన్ స్పెషలిస్ట్. మా అమ్మాయి, మా అల్లుడు డయాబెటాలజీ డాక్టర్. అలాగే నా కోడలు కూడా డాక్టర్ అమెరికాలో, మా అబ్బాయి ఇంజనీర్. నేను ఆశించింది ఏంటంటే ఈ ముగ్గురు డాక్టర్లు కాబట్టి ప్రస్తుతం వాళ్ళు ఆమె అమెరికాలో చేస్తుంది, వీళ్ళు హైదరాబాద్లో బాగా చేస్తున్నారు, వీళ్ళందరితో పెద్ద హాస్పిటల్ని పెట్టిద్దాం అనుకున్నాను నేను. అట్లా కాలంలో అన్నాను. కానీ మాకు ఇష్టం లేకుండానే వాళ్ళు రాజకీయాల్లోకి వెళ్ళాల్సి వచ్చిందో మా అల్లుడు గారు తీసుకెళ్లారు. నేనేమంటాను, ఇంకా అంతే కదా, అమ్మాయిని ఇంకా అక్కడికి చెప్పాం, హస్బెండ్ అని ఇద్దరు నాకు చెప్పాం, రాజకీయాలు అంత ఆషామాషి కాదు, ఇప్పుడు మేము ఉన్నాము, ఎల్లకాలం ఇది కాదని కూడా చెప్పాము. చెప్పినా కూడా అక్కడికి వెళ్ళి పోటీ చేయడం జరిగింది. నేను వెళ్ళలేదు. నా కాన్స్టెన్సీలో జయించారు చాలా తెలివిగా. ఎందుకంటే నాకు అక్కడ మంచి పేరు ఉండింది, బ్రిడ్జీలు కట్టి, రోడ్లు వేసి, ఇళ్ళు కట్టి, ఇప్పటికీ బాగుంటారు వినుకొండలు. నిన్న కూడా ఆంజనేయులు గారు ఫోన్ చేశారు, అమ్మా నువ్వు హైదరాబాద్ వెళ్తున్నావు అంటే వెళ్ళమాకు, ఎన్టీఆర్ గారి ఫంక్షన్ ఇవాళ నువ్వు రావాల్సిందే అని. బాగుంటారు నేనంటే ఇప్పుడు కూడా అక్కడ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కానీ. గెలిచారమ్మా మీ అమ్మాయి? అమ్మాయి అక్కడికి వెళ్ళలేదు, ఓడిపోయిందమ్మా. ఓడిపోయిన తర్వాత బ్యాడ్ లక్ ఏంటంటే మా హస్బెండ్కి వెంటనే యాక్సిడెంట్ అయింది. మీకు అందరూ తెలిసే ఉంటుంది, వీళ్ళందరూ కూడా బాగా పెద్ద యాక్సిడెంట్. రామోజీ ఫిలిం సిటీ దగ్గర వినుకొండ నుంచి వస్తూ ఉంటే అమ్మాయి ముందు వచ్చింది, ఓడిపోయి. అతను కారులో సామాన్ తీసుకుని వస్తూ ఉన్నాడు. ఆ కారులో ఒక బ్రిడ్జ్ మీద నుంచి పడింది. పడినప్పుడు ఇంకా అదృష్టవశాత్తు బతికట స్టార్ హాస్పిటల్లో వైద్యం చేశారు. పాపం వాళ్ళు బాగా ఇది చేశారు, సేవ్ అయ్యాడు. దాంతో ఇక రాజకీయాల్లోకి వెళ్ళకుండా అట్లానే ఉండిపోయింది పాప. బెజవాడలో ఉంది, దానికి తెలిసిన హాస్పిటల్స్లో ఏదైనా కాన్సన్ట్రేట్ గట్ట చేస్తూ ఉందన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఏదైనా ప్రాక్టీస్ పెట్టాలనుకుంటాం తాను విజయవాడ. అవునమ్మా, ఇద్దరు పిల్లలు. ఇప్పుడు రాజకీయాల్లో లేనట్టే, దరిదాపుగా లేదు, వెళ్ళటం కానీ అసలు ఎప్పుడూ లేదు. ఓడిపోయిన తర్వాతే అసలు తన పార్టీ ఆఫీస్కి వెళ్ళటం కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డిని కలవటం కానీ లేదు, సైలెంట్గా ఉండిపోయింది. చాలా డబ్బులు పుష్కలంగా ఉంటే గానీ రాజకీయంలోకి రాలేరు కదమ్మా, నిజమే కదా ఈ మాట అయితే? అమ్మ నాకు తెలిసి వెనకటి రాజకీయాలు వేరు, ఇప్పుడు రాజకీయాలు వేరమ్మా. వెనకటి రాజకీయాల్లో మనిషిని బట్టి కొన్ని రిజర్వేషన్స్ బట్టి సెలెక్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు రిజర్వేషన్ లేకపోయినా కూడా వీళ్ళకి మంచి పేరు ఉంటే సెలెక్ట్ చేసేవాళ్ళు. తర్వాత రాజకీయాలు ఏమైందంటే వారసత్వపు రాజకీయాలు వచ్చాయి. అంటే తండ్రులు కొడుకులు, లేకపోతే తండ్రి మరణిస్తే కొడుక్కి, లేకపోతే భర్త మరణిస్తే భార్యకి, ఇలాంటివి వచ్చినాయి సీట్ల సెలక్షన్. వాటిల్లో రాను రాను ఎట్లా అయిందంటే డబ్బు ఉంటేనే రాజకీయం అనేది వచ్చిందమ్మా. దాని మూలంగా కూడా ఇప్పుడు అమ్మాయి కానీ నేను కానీ రాజకీయాల్లో ఇక పోటీ చేయాలని ఆలోచన అంతగా లేదు. డబ్బు రాజకీయాలు కదా, ఇంకా ఏం పోటీ చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఎవరన్నా ఒకవేళ హెల్ప్ చేస్తారు, తీసుకున్నారు, ఎందుకు హెల్ప్ చేస్తారు వాళ్ళు? వాళ్ళకి ఏదైనా లాభం ఉంటేనే కదా. మన పేరు చెప్పి వాళ్ళు బదనాం చేసే పరిస్థితులు వాళ్ళ పేపర్లో మనం చదువుతున్నాం. కాబట్టి రాజకీయాలు అనేటువంటిది సంఘ సేవ కోసం అనే దానికన్నా కూడా డబ్బు రాజకీయాలు ఎప్పుడైతే వచ్చినాయో అంటే వాళ్ళ తప్పే ఉందమ్మా, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది ఇస్తున్నారు, మరి డబ్బు తిరిగి సంపాదించుకుంటున్నారు వాళ్ళు, అంతే కదా. కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారంటే మరి తిరిగి డబ్బు సంపాదించుకోవాలి వాళ్ళంట. ఓటర్లు కూడా చాలా మంది ఓటర్లు కూడా రాజకీయాలు డబ్బు కోసం ఎదురు చూస్తున్నారు. అంటే డబ్బు తీసుకుని అందరూ వేస్తున్నారని నేను అన్నాం. చాలా మంది డబ్బు తీసుకుని ఓట్లేసే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. నాకు తెలిసి నేను సత్తెనపల్లిలో పోటీ చేసినప్పుడు ఓట్లే కొనలేదు అసలు, నాకు తెలుసు అది. డబ్బు మాకు చందాలు ఇచ్చారు ఆ రోజుల్లో. నేను గెలిచినప్పుడు సత్తెనపల్లిలో గెలిచా, వినుకొండలో గెలిచా. అసలు నాకు డబ్బు రాజకీయం అనేది నాకు తెలియదు అసలు. ఇప్పుడు చూస్తుంటే చాలా తేడా కనిపిస్తుంది, చాలా తేడా వచ్చిందమ్మా. మీరు రాజకీయంలో ఉంటూనే ఎగ్జిబిషన్స్ కూడా పెట్టేవాళ్ళు కదమ్మా? ఆ ఎగ్జిబిషన్ ఇప్పుడు ఇంట్లో మీకు కనిపించిన ఈ కళాఖండాలన్నీ కూడా ఎగ్జిబిషన్. నాకు యాంటిక్స్ బొమ్మలు ఇవన్నీ కలెక్ట్ చేయడం,
తర్వాత మంచి మంచి శారీస్ కలెక్ట్ చేయడం, చేనేతను ప్రోత్సహించడం అనేది చేసేదాన్ని. అవి కూడా పెద్దగా లాభాలు రాలేదు, కొంచెం నష్టమే వచ్చింది. ఇప్పుడే ఇక రాజధానిలో ఏదన్నా చేద్దాం అనుకుంటున్నాను. కొత్త రాజధానిలో చేయాలనే ఉంది మీకు. చేయాలని మీరు ఏదో ఒకటి రాజధాని ఏంటంటే కొంచెం ఈ కలెక్షన్ ఇదంతా కూడా ఎగ్జిబిషన్స్ లేకపోతే యాంటిక్స్ ఇవన్నీ కూడా ప్రదర్శనలు పెట్టి అక్కడ చేయాలని మాట్లాడతాను బాబు గారితో కూడా. అదొకటి ఉంది బాగా, అదొకటి మిగిలిపోయింది. అంతేనమ్మా? అవునమ్మా. ఇంకా రాజకీయాల్లో మరి పోటీ చేయాలి, నాకు పదవులు కావాలి అని చెప్పని అడగదలుచుకోలేదు. బాబు గారు పిలిచి పార్టీ కోసం వారు ఏదైనా చేయాలంటే కనుక ఎప్పుడు ముందుంటాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇవాళ. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మా ఆంధ్రదేశంలో మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినందుకు సంతోషించే వాళ్ళలో నేను మొదటిదాన్ని నేను కూడా అనుకుంటాను. పిలుపు వస్తే వెళ్ళిపోతారు, పిలుపు రానక్కర్లేదు. మామూలుగా అయితే వెళ్తాను ఉంటాను. మీరు అన్నట్టు సీటా చేయనమ్మా, సీట్లు పోటీ. బాబు గారి దగ్గర ఎప్పుడు నేను సీట్ అడగలేదు, అసెంబ్లీ సీట్ కావాలి అని అడగలేదు. ఎమ్మెల్సీ వారే ఇచ్చారు, మహిళా కమిషన్ వారే ఇచ్చారు. కాకపోతే ఎమ్మెల్సీ అయినప్పుడు చీఫ్ విప్గా ఉన్నాను కాబట్టి మళ్ళీ ఎమ్మెల్సీ కాకపోతే క్యాబినెట్ ర్యాంక్ పోతుంది కనుక మళ్ళీ ఎమ్మెల్సీ ఇస్తారా సార్ అని అడిగాను. సారీ అమ్మా ఈసారి చూస్తాను, ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాను అన్నారు. కానీ వెంటనే ఆయన మాట నిలుపుకుని ఏం చేశారంటే ఎమ్మెల్సీ ఇవ్వలేదు కాబట్టి క్యాబినెట్ ర్యాంక్లో మహిళా కమిషన్ సీట్ ఇచ్చారు. దాని 1 సంవత్సరం పైన కొన్ని నెలలు ఉన్నప్పుడు నేను అది రిజైన్ చేశాను అన్నమాట. కాబట్టి మహిళా కమిషన్గా మంచి పేరు వచ్చింది అని నేను అనుకుంటున్నాను. మరి మీ దాకా వచ్చిందో లేదో. ఇప్పటికీ ఫైర్ బ్రాండే అదేమ్మా, అంతే. మీ గురించి అంతా విన్న తర్వాత నిజంగా మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉంటారమ్మా. సో మీ నుంచి ఒక మంచి మెసేజ్ అంటే ఏమిస్తారు మన ఆడవాళ్ళకి? అమ్మ, నేను రిజైన్ చేశానని చెప్పాను కదా ఇందాక. రిజైన్ చేసినా కూడా ఏదో పిల్ల పోయినా కూడా పురిటి వాసన పోలేదు అన్నట్టు ఇప్పటికీ మహిళా కమిషన్ చైర్మన్ అనుకుంటారు అందరూ. అర్ధరాత్రి పూట ఫోన్ చేస్తారు, లేకపోతే మధ్యాహ్నం ఫోన్ చేస్తారు, లేదా పొద్దున్నే చీకటి లేసి లేకుండా ఫోన్ చేస్తారు. మా ఆయన కొడుతున్నాడు, లేకపోతే మా పిల్లల్ని ఇట్లా రేప్ చేశారు, లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా చెప్తుంటారు ఇప్పటికి. అమ్మ, నేను మహిళా కమిషన్ లేను, నేను రిజైన్ చేశాను. మరి ఏంటి అంటే మరి ఎట్లాగమ్మా ఎవరితో చెప్పు, మీకు మహిళా కమిషన్ వేరే ఉన్నారమ్మా వెళ్ళమని చెప్పేదమ్మా మొన్నటిదాకా. అవి కాకుండా తెల్లారు లేస్తే పేపర్లో చూస్తే, టీవీలో చూస్తే, ఎక్కడ పెట్టినా కూడా ఆ రోజు ఈ రోజున కాదమ్మా, ఎవరు అధికారంలో ఉన్నా కూడా తగ్గకుండా ఇంకా ఇంకా భయం లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మహిళలపైన దాడులు, చిన్నపిల్లల మీద వరసవావి లేకుండా, యువతుల మీద, ముసలమ్మల మీద, లేకపోతే దారి మీద భార్యాభర్తలు వెళ్తుంటే వాళ్ళ మీద ఇలాగ దాడులు చేయటము, వాళ్ళని రేపులు చేయటము ఇవన్నీ చూస్తుంటే మాకు చాలా బాధ కలుగుతుందమ్మా. అందుకని చెప్పి మహిళలు రోడ్డు మీద రాకుండా ఉండలేరు కదా, ప్రయాణం చేయకుండా ఉండలేరు కదా. కొన్ని ఒంటరిగా ఉన్న మహిళలు కాదు కదా, కుటుంబ సభ్యులు ముందే మీరు ఇట్లా చేస్తున్నప్పుడు అదేంటి అనేది ఒకటి. రెండోది ఆత్మహత్యలు చేసుకోవటం అనేది. మహిళలు కూడా తప్పులు చేస్తున్నారు, మహిళలు కూడా దారుణాలు చేస్తున్నారు. కాబట్టి మంచి పద్ధతి కాదు ఇది అని కూడా నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. దీని మీద ఇంకా ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆలోచన చేయాలి ప్రభుత్వాలు కూడా. మరి ఎట్లా చేయాలి, మనిషి మనస్తత్వంలో మార్పు రావాలి. ప్రతి మగవాడు కూడా నా చెల్లెలికి జరిగితే ఏంటి, నా తల్లికి జరిగితే ఏంటి, నా భార్యకి జరిగితే ఏంటి అనేది కూడా ఆలోచించాలి. ఆ తర్వాత డ్రగ్స్ ఒకటి, తర్వాత గంజాయి ఒకటి, ఈ అమ్మాయిలు ఏంటి, క్లబ్బులు ఏంటి. నాకు ఇదే నేను హైదరాబాద్లో క్లబ్బులో పట్టుబడ్డారు, ఇక్కడ పట్టుబడ్డారు, లేకపోతే అక్కడక్కడ క్లబ్బుల్లో అంటే ఏదో గోవాలో పట్టుబడ్డారంటే చాలా బాధ వేస్తుందమ్మా. అరే మగవాళ్ళు తాగుతుంటే వాళ్ళని తాగుడు మానిపించడానికి ఎంతో మంది మహిళలు ఏడుస్తూ జీవితాలను పణంగా పెట్టి పాపం వాళ్ళతో ఇబ్బందులు పడుతుంటే, అమ్మాయిలు కూడా ఏంటి అసలు ఈ గంజాయి తీసుకెళ్ళి పిల్లలకు నేర్పడం ఏంటి. కాబట్టి చాలా బాధ అనిపిస్తుందమ్మా. ఒకప్పుడు చాలామంది మహిళలు మహిళా సంఘాల పేరుతోటి, సమాఖ్యల పేరుతోటి ఊరేగింపులు చేసి వాళ్ళు కూడా అలసిపోయారు. ఇంకా నిజంగా చాలా చోట్ల ఆ పార్టీ ఈ పార్టీనే కాదు, చాలా పార్టీల్లో కూడా అందరూ కూడా ఒక మాట మీద ఉండి చట్టసభల్లో మాట్లాడించాలమ్మా, ఛానల్లో మాట్లాడాలి, ఆ సబ్జెక్టుల మీద మాట్లాడాలి ఛానల్స్లో. ఎంతసేపు కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, లేకపోతే ఈయన స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈయన గురించి ఏంటి, ఆయన మాట్లాడిన దాని గురించి ఏంటి అని వస్తున్నాయి తప్ప ఛానల్లో. ఇది మా ఉదయం ఛానల్లో మన చర్చలు వింటున్నాం కదా, ఆ చర్చల్లో ఈ వీటి మీద కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ జరుగుతున్న ఘోరాలు నేరాల పట్ల దానికి పరిష్కారం ఎట్లా, ఏం చేయాలి అనేది కూడా తీసుకుని శ్రద్ధ వహించి ప్రభుత్వాలు కానీ, మహిళా సంఘాలు కానీ, మన ఛానల్స్ కానీ అవి జరగకుండా చూడాలని నేను అనుకుంటున్నానమ్మా. ఈ మహాలక్ష్మి ప్రోగ్రాం ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మహాలక్ష్మి లాంటి ఆడపిల్లల్ని
మాయమాటలు చెప్పి మోసం చేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉన్నారు అనే కన్నా వీడు మోసపోకూడదు అనేది కూడా నేను చెప్పదలుచుకున్నాను. పిల్లలకు తప్పు ఉంటేనే కదా కొంతమంది వెళ్ళిపోతున్నారు పిల్లలు, నమ్మకూడదు కదా ఎవరు పెడితే వాడని. కాబట్టి అది కూడా ఉంది. మగవాళ్ళది తప్పు నేను అన్ను, ఆడపిల్లలది కూడా కొన్ని చోట్ల తప్పు అన్నమాట వాస్తవం. అలాగే ఆడవాళ్ళు కూడా కొన్ని సమస్యల్లోకి వెళ్ళి ఆ విషవలయాల్లో చిక్కుకుంటున్నారు. అది మంచి పద్ధతి కాదని నేను అంటున్నాను. ఎందుకంటే జీవితం అంటే ఏంటమ్మా, మానవ జీవితం అనేది ఏంటి, చాలా గొప్పది. అవును కదా, అది ఒక వరం కదా. అది అడవిలో జంతువు పుడతా అంటారు కదా, అట్లాంటి జంతువులాగా కాకుండా మనుషులుగా మనం పుట్టాం. మనుషులుగా మసులుకుందాం, మానవత్వంతో ఆలోచిద్దాం. ఇలాంటి ఘోరాలు నేరాలు జరగకుండా కలిసికట్టుగా పోరాడదాం. ఇది మహిళా సంఘాలే పోరాడాలి, మహిళలే మాట్లాడాలి అని వద్దు, మగాళ్ళు కూడా మాట్లాడాలి. అంతే కదా. మన ఇంట్లో కళకళలాడింది ఆడపిల్ల పుట్టిందంటే మహాలక్ష్మి పుట్టింది అనుకుంటాం. ఆడపిల్ల పుట్టిందంటే చంపేయాలనుకోవటం ఏంటి? ఆడపిల్ల పుట్టిందంటే అత్తగారి కోడల్ని గెట్టేయటం ఏంటి? ఇవన్నీ ఏంటంటే ఎంత బాధ అవుతుంది. మంచి పద్ధతి కాదు. ఇటువంటి అలవాట్లు ఎవరికి వద్దు. అవునా? తర్వాత రాజకీయాలంటే మీరు చివరిగా చెప్పే సందేశం ఏంటంటే, రాజకీయాలంటే పోలవర్షమే కాదు, రాళ్ళ దెబ్బలు ఉంటాయి. రాజకీయాలంటే ఆషామాషి కాదు, దానికి ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. కానీ డబ్బే ఉంటే చాలు అనుకుంటున్నారు, వద్దు. లేకపోతే పెద్దింటి వాళ్ళమైతే రాజకీయాలు ఉండొచ్చు అనుకుంటున్నారు, అది వద్దు. మనకి ఎవరైతే ప్రజల మధ్య ఉంటారు, ఎవరైతే ప్రజల సమస్యలను పరిష్కారం చేస్తారు, ఏ మహిళలైతే ఓర్పుగా నేర్పుగా ఉంటారు, ఏ మహిళలైతే మంచిగా ఆలోచన చేస్తారు, మా ఊరికి ఏం చేస్తారు అని ఉంటారు. నాకేం చేస్తారని అడిగి రాజకీయ నాయకులు వద్దు మనకు. కరెక్ట్. ఇవాళ నేను సంతోషపడేది ఒకటే, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు కూటమి అనేది చాలా ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తుందని అనుకుంటున్నాను, జరుగుతుంది, చూస్తున్నాను. కొత్త రాజధానిలో ఈ కొత్త రాజధాని కోసం మహాలక్ష్మి లాంటి ఆడవాళ్ళు ఎంతోమంది భూములు ఇచ్చారు, పోరాటం చేశారు, దెబ్బలు తిన్నారు, అవమానాలు భరించారు రాజధాని మహిళలు ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి వాళ్ళకి ఒక శ్రేయస్ కోరి ఆ మహిళలకు న్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నాను. మహిళల ఓటు శాతం పెరిగిందని మీరు అంటున్నప్పుడు ఆ మహిళలకు న్యాయం చేయండి, మహాలక్ష్మిలాగా వాళ్ళని చూడండి. నా కోసం ఇంత టైం వెచ్చించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మీ విలువైన సమయం మాకు ఇచ్చినందుకు నిజంగా సుమన్ టీవీ తరపున మీకు మళ్ళా ఒకసారి కృతజ్ఞతలమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఇది ఇవాల్టి మహాలక్ష్మి. ఎన్నో విషయాలు తెలుసుకున్నాం నన్నపనే గారి గురించి. సో మరో వారం మరో మహాలక్ష్మితో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.